ఎగ్జిట్ పోల్స్ మీన్ చేయబట్టే వచ్చింది అది ఇదని 100 చెప్పుకునే వాళ్ళు. అంటే ఈ సింపుల్ పాయింట్ ని ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా ఫైండ్ చేయలేకపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీన్ని గమనించలేదు సార్? ఎగ్జిట్ సంస్థలు కాంగ్రెస్ పార్టీ గమనించింది కానీ అక్కడ ఒక పరిస్థితి ఏమైందంటే పూర్తిగా జాటు వర్కౌట్ అయింది. లేదు అక్కడ పూర్తిగా జాటు సంబంధించిన వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ లోకల్ గా స్థానికంగా ఇవ్వడం, పైనుంచి ఎక్కువ ప్రెజర్ చేయకోకుండా స్థానికంగా ఉన్న వాళ్ళు ఇవ్వడంతో ఏమైందంటే జాటు వర్సెస్ ఓబీసీ కొద్దిగా మైనస్ ఉంది ఆడ. దాన్ని పసిగట్టడంలో కొంత కాంగ్రెస్ పార్టీ అదైంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రైతుల పోరాటం జరిగింది. తర్వాత జాట్లు ప్రధానంగా రైతుల పోరాటంలో ఉన్నారు కాబట్టి జాటు పెద్ద రెగ్యులర్స్ ఉన్నారు. ఇవంతా కూడా మాకు అనుకూలంగా ఉంది అనే కొంచెం ఓవర్ సైట్ లో కొంత చిన్న దెబ్బ తగిలిన మాట అయితే వాస్తవం. దీన్ని ఏ ఎగ్జిట్ పోల్ కూడా పసిగట్టలేకపోయింది. అంటే ఇంత సింపుల్ అంశం అక్కడ మామూలుగా ఏ ఆటో డ్రైవర్ని అడిగి అరే ఆపు కాంగ్రెస్ కలిసి ఉన్నట్టయితే హాయిగా గవర్నమెంట్ వచ్చేదని ముందు నుంచే చర్చ జరిగింది. అంటే ఇదంతా దీన్ని మనం పక్క పెడతాం. రెండో పాయింట్ ఏంటంటే మహారాష్ట్ర కాడికి వచ్చేసరికి మహారాష్ట్ర ఏదైతే బలంగా చూసుకున్నటువంటి దాని అంతర్గత సంస్థ ఆర్ఎస్ఎస్. ఇలా మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ బాగా వ్యతిరేకంగా ఉంది బీజేపీ మీద. ఎందుకు అంటే చూడండి, గడ్కరీ ప్రధానమంత్రి కావాలనేటటువంటిది ఆయనకు ఒక ఆలోచన ఉంది. అప్పటి నుంచి గడ్కరీని మహారాష్ట్రలో జీరో చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేసింది. చూడండి ఎన్న గడ్కరీ కనపడ్డా ఈ ఎలక్షన్లో. ఇంత బలమైనటువంటి నాయకుడు, ఓ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలో సీరియస్గా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, అటువంటి గడ్కరీకి ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎక్కడన్నా ప్రాధాన్యత ఉందా? అటువంటిది అంటే గట్క ఒక ఆర్ఎస్ఎస్ శాఖలన్నీ కూడా వ్యతిరేకం ఉన్నాయి బీజేపీకి. ఒకటి మనం ఇందాక చెప్పుకున్నట్టు మరాఠా రిజర్వేషన్లు వ్యతిరేకమే. ఓబీసీలు మరాఠా వాళ్ళకు 10% ఎట్లా ఇస్తారని చెప్పి కోపంతో ఓబీసీ వాళ్ళు వ్యతిరేకంగా చేయడం, ఇవన్నీ నష్ట నివారణ చేసుకోవడానికి బీజేపీ ఒక కొత్త ప్రయోగం కూడా చేసింది. ఏం ప్రయోగం అంటే అది దాని పేరు చెప్తా చూడండి ఇప్పుడే. కాదు మాధవ్ ఫార్ములా అని. మాధవ్ ఫార్ములా అంటే మా అంటే మాలి కులస్తులు ఓబీసీలు, దా అంటే దంగర్ కులస్తులు, వా అంటే వంజరి కులస్తులు. ఈ 3 బలమైనటువంటి శక్తులు ఓబీసీలల్లా. ఈ మూడింటిని క్యాప్చర్ చేయడానికి ఒక సోషల్ ఇంజనీరింగ్ మళ్ళీ సేమ్ ఈ హర్యానా టైప్ ఒక ప్రయోగం కూడా చేసింది కానీ అది సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే మరాఠాకు ఆపోజిట్ లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిటీలు ఇవి బలంగా. వీటితో పాటు కుంబీలు కూడా చాలా బలమైనటువంటి వాళ్ళు. కుంబీలు పూర్తిగా కాంగ్రెస్ వైపే నిలబడ్డటువంటి పరిస్థితులు. అంటే ఓబీసీలలో కూడా బీజేపీకి ఎక్కడ లేదు ఒకటి. రెండోది దళితులలో లేదు. ఇక్కడ పోతే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు వన్ సైడ్ అది ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మత అరాచకం. తర్వాత ఒక బీజేపీకి ఒకటి చూడండి, 2014లో బీజేపీ గెలిచినప్పుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అంత బాబాలు లేచిరు మొత్తం దేశవ్యాప్తంగా బాబాలు అయిపోయింది. 2019లో మళ్ళీ బీజేపీ రాగానే అంత స్వామీజీలు లేచిరు. ఇప్పుడు 2024 రాగానే అంత అఘోరీలు రోడ్ల మీద పడ్డారు. అంటే దాని తీవ్రత ఏ విధంగా పోతుందో మీరు ఒకసారి ఆలోచించండి. అఘోరీలంతా రోడ్లు ఎక్కిరు. అంటే మతం అనేటువంటి విత్తలవిడితనం, అరాచకం. దాన్ని ఇప్పుడు ఇలా మహారాష్ట్ర అంటే మీరు కిందాక బొంబాయి అన్నారు. ముంబైలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకి లేదు అరాచకం అంటే ఏంటంటే పబ్లిక్ ని బాగా అంటే జనాలకు అర్థమవుతుంది. అరే నిన్నటిదాకా బాబాలు, ఇప్పుడు స్వామీజీలు, ఇప్పుడు అఘోరీలు రోడ్ల మీద. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్న అక్కడ పోయి శ్రీకాళహస్తిలో పోయి పోలీసుల మీదనే దాడి చేస్తుండే. ఇక్కడికి వచ్చి ఏదో టెంపుల్ కాడ, నీ టెంపుల్ కాడ జరిగిన విషయం ఏంది, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి టెంపుల్ కాడ డిస్టర్బ్ చేస్తున్నా అంటే ప్రాంతాలలో ఈ మతపరమైనటువంటి యాక్టివిటీస్ని డిస్టర్బెన్స్ని తీసుకురావడానికి ఒక రకమైనటువంటి ఎత్తుగడ వీళ్ళు పంపిస్తున్నారు. అంటే బీజేపీ అనేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పార్టీ. భవిష్యత్తులో ఈ దేశానికి ప్రమాదం. ఈ దేశంలో మత విచ్ఛిన్నం పేరు మీద మత యుద్ధాలు జరిగేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటిది ముంబైలో ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం అన్నాం మినీ ఇండియా అని అన్నాం ముంబైలో. అక్కడ జైనులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, సిక్కులు ఉంటారు, పార్సీలు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, వీళ్ళతో పాటు దళితులు, బౌద్ధులు, తర్వాత వలసపోయిన వాళ్ళు. అంటే దానికి ఉన్నంత వైవిధ్యం ఇంకే దేనికి లేదు. అటువంటి పరిస్థితిలో అందరూ ఒక తీరికి ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు మహారాష్ట్రకి ఎక్కువ దక్షిణ ప్రాంతం నుంచి ఎక్కువ వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. దక్షిణ ప్రాంతం నుంచి ఈ దక్షిణ ప్రాంతం వాళ్ళకి ఎవరికి అంత మతం మీద అంత పెద్దగా ఉండదు. చాలా ఎక్కువగా అభివృద్ధి కావాలి, అభివృద్ధితో ఉండాలి అనేటటువంటిది వాళ్ళకు ఉంటుంది. తర్వాత జైనులు వాళ్ళు కూడా ఏముంటుంది అంటే ప్రభుత్వం పథకాలు ప్రకటించి ప్రజల్ని అభివృద్ధి చేయాలి కానీ ఈ మతాలు వీటి మధ్య లేకపోతే కుటుంబాల మధ్య గొడవల్ని ఏ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. నిజంగా కూడా చూడండి, ఈ షిండే ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధి రేటు ఒకసారి చూడండి. 2022-23లో 9.4% ఉంటే, ఏది అప్పుడు ఉద్ధవ్ ఉన్నప్పటికీ
తర్వాత 7.6% పడిపోయింది. రెవెన్యూ లోటు 1936 కోట్లు ఉంటే మళ్ళీ 2023-24లో 19,000 కోట్లకు పడిపోయింది. అంటే ఇది చూడండి, ద్రవ్య లోటు 67,000 కోట్లు ఉంటే 1,11,000 కోట్లకు పడిపోయింది. ఇక్కడ మూలధన వ్యయం 85,000 కోట్లు ఉంటే 85,292 కోట్లు ఉంది. వ్యవసాయ వృద్ధి రేటు 4.5% గతంలో ఉంటే ఇప్పుడు 1.9%కు పడిపోయింది. ఇవన్నీ అభివృద్ధిని చర్చించాలి. ఎంతసేపు మతము, కులము, ప్రాంతము ఇవి కాదు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి. ఈ ప్రజలకు ఏం కావాలి? ఈ ప్రజలు బాగుపడాలి. మినీ ఇండియా అన్నాం, ఇండియాను బాగు చేయాలంటే ఏం కావాలి? అభివృద్ధి కావాలి తప్ప ఇవన్నీ కాదు కదా. అవి అఫీషియల్ గా ఉన్న లెక్కలే, ఇవన్నీ అఫీషియల్ లెక్కలే. అఫీషియల్ లెక్కలే. వీటితో పాటు ప్రజల్లో ఉన్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సోషల్ ఇంజనీరింగ్ ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ లో ఎట్లాంటి మాస్టర్ ప్లాన్ వేస్తుందో హర్యానాలో మనం ప్రధానంగా చూసాం. కాంగ్రెస్ పార్టీ మొత్తం పైన మేము గెలుస్తాం, ప్రభుత్వ వ్యతిరేకత మాకు కలిసి వస్తుంది అనుకుంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి ఎక్కడికక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకా మహారాష్ట్రలో ఇంకొక అంశం ఏంటంటే, ఏదైతే ఈ మహాయుతి, మహావికాస్ అగాడమీ రెండు కూటముల్లో కూడా దరిదాపు 50 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. సో వీళ్ళు కూడా ఎక్కడ మనం తక్కువ అంచనా వేయలేం, వీళ్ళంతా రెబల్స్, అదే పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు. సో ఈ ఇంపాక్ట్ కూడా ఎంతవరకు ఉంటుంది అనుకోవాలా ఈ అంశాలు? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, నా ఉద్దేశం ఏంటి, ఇది రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. HO2 ఎట్లా అవుతుంది అనేది కెమిస్ట్రీలో చెప్పొచ్చు, కానీ రాజకీయాల్లో చెప్పలేము. ఎప్పటికప్పుడు ఎన్నికలు అందుకని సోషల్ కెమిస్ట్రీ కనుకని మా ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. నేను రెండు విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఒకటేమో గుజరాతీ పెత్తనం పెరగడము, ముఖ్యంగా మహారాష్ట్రలో ఏ మాట కా మాట. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ని అడిగేట హైదరాబాద్ 65% వస్తుందని నేను వ్యతిరేకిస్తాను, కానీ అది వాస్తవం కదా. హైదరాబాద్ వేరు, తెలంగాణ మిగతా తెలంగాణ వేరు అంటే ఎట్లా కోపానికి వస్తామో అక్కడ కూడా బొంబాయి వేరు, మహారాష్ట్ర